కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమా? పులివెందుల్లో ఉప ఎన్నికలు తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మరోసారి ఎన్నికలు తప్పవా? ఎందుకు ఈ చర్చ పదే పదే సాగుతుంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి ఈ అంశాన్ని పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? చాలా కీలకమైనటువంటి అంశం. నిజంగానే పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ తట్టుకునేటువంటి శక్తి ఉందా? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి ఎదురుగాల్లో కూడా 60,000 ఓట్ల మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉప ఎన్నికలు వస్తే నిలువరించగలనటువంటి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే నంద్యాల లాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడింది. నంద్యాలలో గట్టెక్కడానికి అనేక రకాలుగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి అత్యవసరగా గట్టెక్కి మమ అనిపించుకుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లోనే ఢీకొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నది ప్రశ్న. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఏ మాత్రం సఖ్యత లేదు. ఆ పార్టీ ఇప్పుడు అక్కడ 2 శిబిరాలుగా మారిపోయింది. చాలా కాలం పాటు బీటెక్ రవి ఏకపక్షంగా అక్కడ ప్రభావం చూపినప్పటికి కూడా ఇటీవల ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి హవా మొదలవుతోంది. రాంభూపాల్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తన హవా అక్కడ పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న రాంభూపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బీటెక్ రవికి చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా శ్రమిస్తున్నారు. ఇది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని 2 శిబిరాలుగా మార్చడానికి కారణమవుతుంది. ఇటీవల రేషన్ డీలర్ల ఎంపిక విషయంలో రాంభూపాల్ రెడ్డి భార్య సాగించినటువంటి వ్యవహారం పెను దుమారమే రేపింది. ఒకవైపు ఎమ్మెల్సీ, మరొకవైపు మాజీ ఎమ్మెల్సీ అన్నట్టుగా పులివెందుల తెలుగుదేశంలోనే డిష్యం అన్నటువంటి వాతావరణం ఉంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టి వైఎస్ఆర్సీపీని ఓడించాలనేటువంటి ఆశతో సాగడం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. ఏకంగా కుంభమేళాలో స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు కూడా పులివెందుల ఉప ఎన్నికల గురించే బీటెక్ రవి ప్రస్తావించారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా పరోక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించాం కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఓడించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తాం అని బీటెక్ రవి చెప్తున్నారు. 2017లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి బరిలో దిగినప్పుడు బీటెక్ రవి ఆయన్ని ఓడించారు. అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు అందరికీ ఎరుకే. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అధికారాన్నంతా ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీని నిలువరించే స్థితికి చేరింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి అంటే ఇది దానికి భిన్నమైనటువంటి వ్యవహారం. ఇది ప్రత్యక్ష ఎన్నిక. ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 1970వ దశకం నుంచి వైఎస్ కుటుంబానికి తిరుగులేని నియోజకవర్గంగా పులివెందులుంది. చివరకు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనైనా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది, కానీ వైఎస్ఆర్ సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో ఓటమి పాలైనటువంటి చరిత్ర లేదు. ఈ నేపథ్యంలోనే పులివెందుల్ని ఓడించాలని బీటెక్ రవి పట్టుదలగా ఉండడం వెనక అతని స్కెచ్ ఉందా అనేటువంటి సందేహం వినిపిస్తుంది. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్సీని ఢీకొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో తన అంతర్గత తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాన్ని బయటపడకుండా ఉప ఎన్నికల చుట్టూ చర్చను రేకెత్తించేటువంటి ప్రయత్నంలో బీటెక్ రవి ఉన్నారన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే వర్గపోరు సాగుతున్నటువంటి తరుణంలో తన హవాన్ని చాటుకునేందుకు, ఎమ్మెల్సీ వర్గాన్ని అణచివేసేందుకు ఉప ఎన్నికల్ని ఆయుధంగా చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా లెక్కలేస్తున్నారు. నిజంగానే బీటెక్ రవి ఆశించినట్టుగా ఉప ఎన్నికలు వస్తే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక అనూహ్యమైనటువంటి వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా బీటెక్ రవి పదే పదే ఉప ఎన్నికల ప్రస్తావన ద్వారా అసలు విషయాన్ని, అసలు సమస్యని, సొంత గూటిలోని చిక్కుల్ని పూర్తిగా మసిపూసి మారేడికాయ చేయాలని, పూర్తిగా వాటన్నిటినీ అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో బీటెక్ రవి పులివెందుల ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ నిజంగానే ఉప ఎన్నికల వరకు సీన్ మారితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాము లాంటి వ్యవహారం అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.